సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా 21,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని మా ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. 1,00,00,000 మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వరులని చేస్తారట. కోటీశ్వరులని చేసుడు వేరు. ముందు నెలకు 2,500 అయితే నెలకు 2,500 ఇవ్వాలని చెప్పి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తాను. ఏం చెప్పిండి ఈయన? అత్తకేమో 4,000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవ్వకో ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అట్లే ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయింది. ఏడా అది కరెక్ట్ మాట. ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ హూస్టింగ్ కదా, మీకు తెల్లారు లేచే వరకు కాంగ్రెస్లో ఎవడు కుర్చీ ఎవడు గుంచుతాడో తెలియదు. అక్కడ మాత్రం పైసలు దన్ పడుతున్నాయి. ఏడా రాహుల్ గాంధీ ఖాతాల, ఢిల్లీ ఖాతాల, ఢిల్లీ పెద్దల ఖాతాల మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను. నేను అడుగుతున్నా, ఒకసారి యాద్ చేసుకోండి మీరు. నేను అపరిచితుడని ఉత్తగానే అంటలేను. రేవంచుకుంటా పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఎవడు? రెమో. రాము ఏం చేస్తాడు? అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి, ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి, ఆడికెళ్ళి మన టీ హబ్కు, ఆడికెళ్ళి బుద్ధవనానికి, ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి, యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా. మరి మీరేమైనా కట్టింది ఉంటే, ఏమైనా పొడిచింది ఉంటే మీరు చూపెట్టకపోయినావు. మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్ళల్లో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినావు. అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది, లేదా మళ్ళీ కేసీఆర్ కట్టినవనే తప్ప మధ్యలో 55 ఏళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇంకా ఆలోచన చేయండి. ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి 4 లెక్క నడిస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకుపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి, లేకపోతే ఇదన్న కావాలి. రెండిట్లయితే కాళేశ్వరంలో ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి? మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా గులగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊస్తాం. అది దాన్ని ఏమంటారు? పూసేది ఏమంటారు దాన్ని? లప్పం కొడతాం. లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం. దబ్బన తాత్కాలిక మరమ్మతు. మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతను అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా, ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసలు సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు.